హాయ్, వెల్కమ్ బ్యాక్. మైదా షుగర్ లేకుండా ఒక హెల్తీ కేక్ రెసిపీని ఇవాళ మనం చూద్దాము. ఇది ఇఫ్తార్ టేబుల్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ ఒక 150 ml మిల్క్ని బాయిల్ చేసుకుంటున్నాను. డేట్స్కి సీడ్స్ రిమూవ్ చేసి ఒక 15 డేట్స్ దాకా తీసుకున్నాను. అరౌండ్ 70 grams ఉన్నాయి ఇవి. ఈ వేడి చేసిన మిల్క్లో ఈ డేట్స్ని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి సాఫ్ట్ అవ్వడం కోసం. మీకు బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక చిన్న వేయింగ్ స్కేల్ తప్పకుండా కొన్ని ఉంచుకోండి మీ దగ్గర. కుకింగ్ మన మనసుకు నచ్చినట్టు మన టేస్ట్కి తగ్గట్టు చేసుకుంటాము, కానీ బేకింగ్ సైన్స్ ఫార్ములా లాగా అనమాట. కరెక్ట్ మెజర్ ఉంటేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వేయింగ్ స్కేల్ లేకుండా అప్రాక్స్ మెజర్మెంట్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇందాక మనం నానబెట్టుకున్న డేట్స్ని ప్యూరీ చేసుకోవాలి. స్మూత్గా ఉండాలి ఈ పేస్ట్. నా దాంట్లో కొంచెం చంక్స్ కనిపిస్తే నేను మళ్ళీ తీసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇందులోనే మెల్టెడ్ బటర్, వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మన డ్రై ఇంగ్రీడియంట్స్ని సిఫ్ట్ చేసి ఇందులో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసి లంప్స్ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గానే ఉంటుందండి, కంగారు ఏం లేదు. మా పాప హెల్ప్ చేస్తుంది నాకు ఇక్కడ, అందుకే కొంచెం డిలే అవుతుంది. పిండి అంతా జల్లించిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. ఉంటలేవి లేకుండా స్మూత్ బ్యాటర్గా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక గ్రీస్డ్ బేకింగ్ డిష్లోకి తీసుకుంటాను. ఇందులోనే మనకు నచ్చితే నట్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చాప్డ్ వాల్నట్స్ అండ్ డార్క్ చాక్లెట్ని వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బేకింగ్ డిష్లోకి తీసుకున్నాక ఇందాక చెప్పినట్టు చాప్డ్ వాల్నట్స్ అండ్ కొంచెం డార్క్ చాక్లెట్తో నేను టాప్ చేస్తున్నాను దీన్ని 180 degrees దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఒక 10 minutes ప్రీహీట్ చేసి తర్వాత ఒక 20 minutes పాటు బేక్ చేస్తాను. మీ ఓవెన్ టెంపరేచర్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఓవెన్ లేదంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. కడాయిని క్లోజ్ చేసి ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసి తర్వాత ఈ కేక్ బ్యాటర్ని అందులో ఉంచి బేక్ చేసుకోవచ్చు. కడాయిలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓవెన్ నుంచి బయటికి తీసిన తర్వాత చల్లార్చి దీన్ని ఎడ్జెస్లో ఒకసారి ఒక నైఫ్ తోటి అలాగా రన్ చేసి నైఫ్ని తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోతుంది. మనం గోధుమ పిండి, డేట్స్ మాత్రమే వాడాము, షుగర్, మైదా లాంటివి వాడలేదు కాబట్టి అది కిడ్స్కి స్నాక్గా కూడా ఇవ్వచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇఫ్తార్ టేబుల్లో కూడా వెంటనే ఖాళీ అయిపోతుంది మీరు ఇది చేశారంటే. మా ఇంట్లో అయితే అలాగే జరిగింది ఈరోజు. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.